హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ మధ్య చాలా అంటే చాలా వింటున్నది అప్పులు ఎలా తీర్చుకోవాలి. అప్పులు తీర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మనకి ఎలా చేయాలనేది మనకు తెలియదు అంతే. కానీ నేను మీకు ఒక చిన్న ట్రిప్ చెప్తాను, అది పాటించండి. మీ అప్పులు 1 ఇయర్లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. అంటే మొత్తం క్లియర్ అవుతాయని నేను చెప్పట్లేదు, సగానికి సగమైన క్లియర్ అవుతాయి. ఎలా అంటే మనం తీసుకుంది మొత్తం అమౌంట్ 2 lakhs. 2 lakhs తీసుకున్న తర్వాత మనం ఏమనుకుంటాము, 2 lakhs వచ్చినప్పుడే పే చేద్దాము, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చాక మనం వాళ్ళకి పే చేయవచ్చు అని మనం చాలా సింపుల్గా అనుకుంటాం కదా. కానీ అది జరగదు. మన కాడ ఎలా లేవో పక్కన మనం ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా అంతే. వాళ్ళు కూడా అదే మాట చెప్తారు, మేము 4 రోజులు ఆగి ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని. కానీ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పటికి మనకు చాలా అంటే చాలా అసలు ఎలా ఉంటుందంటే, ఎవరైనా అమౌంట్ అడుగుతుంటే మనం ఇవ్వాలి, కానీ వాళ్ళకి మనం ఇవ్వాలి. కానీ అడిగేప్పుడు మనకు చాలా బాధ వేసిద్ది, అయ్యో ఎలా ఇవ్వాలి ప్రెజరు. కానీ నేనేం చెప్తున్నానంటే, చిన్న టాపిక్ అండి ఇది, దయచేసి వినండి. మీరు తీసుకున్న అమౌంట్ సింపుల్గా ఎలా పే చేయాలి అంటే, మనకి ఇన్కమ్ వచ్చి 40,000 అనుకోండి ఒక నెలకి. ఆ 40,000లో ఎలా సేవింగ్ అనేది మనం ఇది సేవింగ్ అని ఈ రోజుల్లో ఎవరు సేవ్ చేయట్లేదు. ఎందుకంటే ఈఎంఐలని, రూమ్ రెంట్ అని, ఇదని చాలా ఉన్నాయి. కానీ దాంట్లో మనం ఎలా సేవ్ చేయాలంటే, మనకి 40,000 రాగానే మన ఈఎంఐలు అన్నీ 2వ తారీఖు అయిపోతాయి. తర్వాత మనం చేయాల్సింది, మన రూమ్ రెంట్ అని, ఇంట్లో ఖర్చులకు అని పెట్టుకొని ఉంటాం. మినిమం డబ్బులు అయితే పెట్టుకొని ఉంటాం. ఆ డబ్బుల్ని మనం మంత్లీ వారీగా ఎలా సేవ్ చేయాలంటే, ప్రతి ఒక్క రోజు కాకుండా మంత్లీ వచ్చిన రోజే మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్లోకి మినిమం మనము చేయాల్సింది